1964లో నెహ్రూ గారు చనిపోయాక ఎవరు తర్వాత ప్రధాని అనేది పార్టీలో చాలా ప్రశ్నార్థకంగా నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అప్పటి పార్టీ ప్రెసిడెంట్ కామరాజ్ గారు వివిధ నాయకులతో చర్చలు జరిపి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానిగా ఎంపిక చేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయిన 2 సంవత్సరాలకే చనిపోతారు. మళ్ళీ తర్వాత ప్రధాని ఎవరు అనేది ప్రశ్నార్థకంగా నెలకొంది. అప్పుడు కామరాజ్ గారు పార్టీ సీనియర్ అయిన మొరార్జీ దేశాయ్ కాకుండా ఇందిరాగాంధీ గారిని ప్రధానిగా ఎంపిక చేస్తారు. అప్పటి నుంచి కామరాజ్ గారిని ది కింగ్ మేకర్ అని పిలిచేవారు. అసలు ఎవరి కామరాజ్ గారు ఇప్పుడు తెలుసుకుందాం. కామరాజ్ గారి పూర్తి పేరు కుమారస్వామి కామరాజ్. కామరాజ్ గారు 1903 జూలై 13న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని విరుదపట్టిలో జన్మించారు. తల్లిదండ్రులు కుమారస్వామి నాదర్ మరియు శివకామి అమ్మల్. కామరాజ్ గారిది సాధారణ కుటుంబం. తండ్రి నాదర్ గారు కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. కామరాజ్ గారికి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. కానీ తండ్రి నాదర్ గారు కామరాజ్ చిన్నప్పుడే చనిపోవడం వలన కామరాజ్ గారికి చదువుకోవాలని ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చదువును వదిలి పనిచేయడం మొదలుపెట్టాడు. కామరాజ్ గారికి సమాజం అంటే చాలా గౌరవం. ఎక్కడ పార్టీ మీటింగ్లు జరిగినా, ఉద్యమాలు జరిగినా, నిరసనలు జరిగినా అక్కడికి వెళ్ళి పని చేస్తూనే పాల్గొనేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో ఎంతోమంది శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వందలాది మందిని బ్రిటిషర్స్ కాల్చి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ 1919 ఏప్రిల్లో రెవోల్ట్ యాక్ట్ అమలు చేసి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. రెవోల్ట్ యాక్ట్ అంటే అనర్షియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ ఆఫ్ యాక్ట్ 1919 అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన ఉద్యమకారులను మరియు నిరసనకారులను విచారణ లేకుండానే అరెస్ట్ చేసే పవర్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఉంటుందని. దీన్ని చూసి కదిలిపోయిన కామరాజ్ గారు స్వతంత్ర పోరాటం చేయాలనుకున్న అతని సంకల్పాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇన్సిడెంట్ తర్వాత 1920లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే గాంధీ గారంటే గౌరవం ఉన్న కామరాజ్ గారు 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఆయనతో కలిసి పాల్గొనడం మొదలుపెట్టారు. పార్టీలో చేరే సమయానికి కామరాజ్ గారి వయసు 17 సంవత్సరాలు. ఇక్కడి నుంచి కామరాజ్ గారి రాజకీయ జీవితం మొదలైంది. 1921లో మలైపట్టి కాంగ్రెస్ కమిటీలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీని తర్వాత 1926 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కామరాజ్ గారి ప్రభావం చాలానే ఉండేది. 1930లో గాంధీ గారు స్టార్ట్ చేసిన సాల్ట్ సత్యాగ్రహాలో సి రాజగోపాలాచారి గారితో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టాడు కామరాజ్ గారు. అప్పుడే కామరాజ్ గారు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు. 2 సంవత్సరాల తర్వాత మద్రాసులోని కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. ఒకరేమో రాజగోపాలాచారి గారిది, మరొకటేమో ఎస్ సత్యమూర్తి గారిది. కానీ కామరాజ్ గారు మాత్రం సత్యమూర్తి గారికి మద్దతు పలికారు. ఎందుకంటే కామరాజ్ గారి ఆలోచన విధానం సత్యమూర్తి గారికి దగ్గర ఉంటుందని కారణంతో. అంతేకాకుండా సత్యమూర్తి గారిని వారి రాజకీయ గురువుగా భావించేవారు కామరాజ్ గారు. దీని తర్వాత 1936లో ప్రొవిజనల్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తర్వాత కామరాజ్ గారు 1937లో ఎమ్మెల్యేగా ఎలక్షన్స్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. దీని తర్వాత 1940లో రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాల కోసం అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హూప్ ఫండ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కామరాజ్ గారు ప్రపంచ యుద్ధాలకు ఫండ్స్ ఇవ్వద్దని ఆయన ప్రచారం చేసేవాడు. ఇది తెలుసుకున్న ఆర్థర్ హూప్ వయలేషన్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ రూల్స్ చట్టం కింద కామరాజ్ గారిని అరెస్ట్ చేయించాడు. 1941లో జైలు నుంచి విడుదలైన కామరాజ్ గారు 1942లో బొంబాయిలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అటెండ్ అయి క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసం వివరాలను చెప్పాలని వచ్చిన కామరాజ్ గారిని అక్కడ బొంబాయి పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తారు. కామరాజ్ గారు వాళ్ళు తెలియకుండా తప్పించుకొని వారు వచ్చిన పని పూర్తయ్యాక వారే స్వయంగా వెళ్ళి పోలీసులకి లొంగిపోతారు. 1943లో కామరాజ్ గారు జైలుండగా కామరాజ్ గారు గురువైన సత్యమూర్తి గారు చనిపోతారు. రాజగోపాలాచారి గారు కూడా పార్టీ పదవికి రాజీనామా చేస్తాడు. 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కామరాజ్ గారికి కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందని అర్థమవుతుంది. సత్యమూర్తి గారి మరణం మరియు రాజగోపాలాచారి గారి రాజీనామా ఎందుకు కారణమని కామరాజ్కి అర్థమవుతుంది. కామరాజ్ గారు రాజాజీతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి వారితో రాజీనామా వెనక్కి తీసుకోమని అడుగుతారు. కానీ రాజాజీ గారు అందుకు ఒప్పుకోరు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మధ్యవర్తితో చర్చలు జరిపి రాజాజీని ఒప్పిస్తారు. దీని తర్వాత 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్రం సాధించడంతో సత్యమూర్తి గారి ఇంట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కామరాజ్ గారు. రాజగోపాలాచారి గారు ఏప్రిల్ 10, 1952 సీఎం అయ్యారు. దీని తర్వాత రాజాజీ పెట్టిన స్కీమ్స్ నచ్చగా అపోజిషన్ పార్టీ నుంచి మరియు వారి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడం మొదలైంది. దీన్ని తట్టుకోలేక రాజగోపాలాచారి గారు ఏప్రిల్ 13, 1954లో వారి చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడు.
కామరాజ్ గారు అదే రోజున మద్రాసు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కామరాజ్ గారు సీఎం అయిన తరువాత మద్రాసులో చాలా మార్పులే తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం మొదలుపెట్టింది కామరాజ్ గారి ప్రభుత్వమే. దీనివల్ల గవర్నమెంట్ పాఠశాలలకు ప్రజలు దృష్టి సారించారు. కామరాజ్ ప్లాన్ అనే పేరిట చాలా ఊళ్ళలో పాఠశాలలు కూడా నిర్మించారు కామరాజ్ గారు. ఆయన కాలంలో పారిశ్రామికత మరియు వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ రంగంలోనూ ఆధునిక సాంకేతికను తీసుకుని వచ్చారు. పేదలకు, వృద్ధులకు మరియు వృద్ధాప్యంలో ఉన్నవారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు కామరాజ్ గారు. కామరాజ్ గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం అనేక రంగంలో ముందడుగు వేసింది. ఆయన తీసుకున్న సంస్కరణలు, పథకాలను ప్రజల జీవితాలపై సుదీర్ఘకాలం ప్రభావాన్ని చూపాయి. అంతేకాకుండా భారతదేశ చరిత్రలో ఎక్కువసారి గెలిచిన సీఎంగా కామరాజ్ గారు ఉన్నారు. దీని తర్వాత కాంగ్రెస్ పట్టు దేశంలో జారిపోతుందని అర్థమైన కామరాజ్ గారు అప్పటి ప్రధాని అయిన నెహ్రూ గారిని కలిసి పార్టీ అధికారులు మరియు సీనియర్ నాయకులు వారి పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. అప్పట్లో దీన్ని కామరాజ్ ప్లాన్గా పిలిచేవారు. ఈ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు వాళ్ళ పదవికి రాజీనామా చేసి పార్టీ కోసం కష్టపడాలని నెహ్రూ గారికి సూచించారు. మళ్ళీ పార్టీ దేశంలో బలం పుంజుకోవాలంటే సీనియర్ నాయకులు వాళ్ళ పదవి దాహాన్ని విరిచి పార్టీ కోసం కష్టపడాలని కామరాజ్ గారు సూచించారు. ఇందుకు కామరాజ్ గారే మొదటి అడుగు వేశారు. 1963 అక్టోబర్ 2న వారి సీఎం పదవికి రాజీనామా చేశారు. దీన్ని చూశాక సీనియర్ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, ఎస్కే పాటిల్, బి గోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా వాళ్ళ పదవికి రాజీనామా చేసి పార్టీ కోసం కష్టపడడం మొదలుపెట్టారు. దీనివల్లే కామరాజ్ గారిని ది కింగ్ ఆఫ్ పాలిటిక్స్ అని పిలిచేవారు. దీని తర్వాత కామరాజ్ గారు 1963 అక్టోబర్ 9న ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్గా ఎంపిక చేయబడ్డారు. 1964లో నెహ్రూ గారు మరణించాక పార్టీ అధికారి అయిన కామరాజ్ గారిని ప్రధాని కావాలని పార్టీ అధికారులు సూచించారు. దీనికి నిరాకరించిన కామరాజ్ గారు అప్పటి సీనియర్ నాయకుడైన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానిగా మద్దతు పలికారు కామరాజ్ గారు. 1964లో ప్రమాణ స్వీకారం చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ప్రధాని అయిన 2 సంవత్సరాలకే జనవరి 11, 1966లో శాస్త్రి గారు మరణించారు. మళ్ళీ ఎవరు ప్రధాని మంత్రి కావాలని పార్టీలో పెద్ద ఎత్తున మీటింగ్లు జరిగాయి. పార్టీలో ఇంకా ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నాడంటే అది మొరార్జీ దేశాయ్. కానీ కామరాజ్ గారు మాత్రం నెహ్రూ గారి కూతురైన ఇందిరాగాంధీ గారిని ప్రధానిగా మద్దతు పలికారు. దేశంలో అప్పటి నుంచి వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయి. దీని తర్వాత నుంచి కామరాజ్ గారిని ది కింగ్ మేకర్ అనేవాళ్ళు. 1965లో దేశంలో ఆహార కొరత ఎక్కువైంది. అంతేకాకుండా హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఇందుకు గాను 1967లో మద్రాస్ స్టేట్ శాసనసభ ఎన్నికల్లో ఆపోజిట్ పార్టీ అయిన డిఎంకే పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కామరాజ్ గారు వారి సొంత నియోజకవర్గమైన విరుదపట్టి నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 1967లో గెలిచింది. ఇందిరాగాంధీని పీఎం చేసినప్పటి నుంచి పార్టీలో విభేదాలు మొదలైంది. కామరాజ్ గారు మరియు ఇందిరాగాంధీ మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో ఇందిరాగాంధీని పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ 2గా విడిపోయింది. ఒక పార్టీ ఏమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ పార్టీని కామరాజ్ గారు నడిపిస్తున్నారు. మరొకటేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని ఇందిరాగాంధీ గారు కూటమితో కలిపి నడిపిస్తున్నారు. ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు 1970లో లోక్సభను రద్దు చేసి 1971లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఈసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 352 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 16 మాత్రమే గెలిచింది. ఇందిరాగాంధీ గారి పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మిగిలిన కూటమితో కలిసి 1971లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీని తర్వాత కామరాజ్ గారు రాజకీయాల నుంచి దృష్టి తగ్గించారు. పార్టీకి ఒక సలహాదారునిగా పనిచేశారు. తర్వాత మెల్ల రాజకీయాలకి దూరమయ్యారు కామరాజ్ గారు. 1975 అక్టోబర్ 2న కామరాజ్ గారు వారింట్లో గుండెపోటుతో మరణించారు. 1976లో కామరాజ్ గారికి భారతరత్న పురస్కారం మరియు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. మీరు ఇప్పుడు చూసిన మద్రాసులోని కామరాజ్ గారి జ్ఞాపకార్థం చాలానే కనిపిస్తాయి. వారి పేరిట యూనివర్సిటీలు కూడా నిర్మించారు. ఇది కామరాజ్ గారి ఫుల్ బయోగ్రఫీ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.